హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం చాలా హెల్దీ రెసిపీతో వచ్చేసానండి. జొన్న దోశలు. ఇప్పుడు అందరూ రైస్ని అవాయిడ్ చేసి చిరుధాన్యాలని ఎక్కువగా తీసుకుంటున్నారు కదండి. చిరుధాన్యాల్లో భాగంగా ఈరోజు జొన్నలతో దోశలు చేసేసుకుందామండి. ఈజీగా అందరూ చేసేసుకోవచ్చండి. మనము నార్మల్గా దోశలు చేసుకుంటాం కదండి రైస్తో, అలాగే ఈజీగా చూపిస్తాను చూడండి. కావాల్సిందల్లా జొన్నలు చూడండి. జొన్నలను నేను 1.5 కప్పు జొన్నలు తీసుకున్నాను. అలాగే మినపప్పు 1 కప్ తీసుకున్నానండి. మీరు గ్రైండర్లో వేసుకుంటూ ఉన్నట్లయితే 2 కప్స్ జొన్నలు తీసేసుకొని 1 కప్పు మినపప్పు తీసేసుకోండి. నేనైతే 1.5 కప్పు ఇలాంటి చిన్న జొన్నలు అండి, మొక్కజొన్నలు కాదు, వైట్ వస్తాయి కదా, అలాంటివి తీసేసుకోండి. చూడండి 1.5 కప్పు తీసుకున్నాను. మిక్సీలో వేసుకుంటాను కాబట్టి నేను అలా తీసుకున్నాను. మీరు గ్రైండర్లో అయితే 2 కప్స్ తీసేసుకోండి. మినప్పప్పు 1 కప్ తీసుకున్నాను. మీరు కావాలంటే జొన్నలని క్వాంటిటీని కూడా పెంచుకొని కూడా చేసుకోవచ్చండి. నేనైతే 1.5 కప్కి 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రం చేసేసుకోవాలండి. మొదటగా చేసేసుకుని వాటర్లో వేసేసుకుని నానబెట్టేసుకుందామండి. బాగా క్లీన్ చేసేసుకుందాం వాటర్ వేసేసుకుని. జొన్నల్లో కొద్దిగా డస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఒక 2-3 సార్లు ఇలా పిసుకుతూ కలుపుకోవాలండి. బాగా ఇలా చూడండి, ఇలా వాష్ చేసేసుకుని వాటర్ని వంపేసుకోవాలండి. ఒక 2-3 సార్లు అయినా ఇలా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసేసుకొని మీరు ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసారంటే ఈవినింగ్ కల్లా బాగా నాని ఉంటాయండి. ఇవి మామూలుగా రైస్ కన్నా ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి. జొన్నలు చాలా గట్టి పదార్థం కదండి. రైస్ అయితే తొందరగా నానుతుంది, కానీ జొన్నలు అయితే కొద్దిగా టైం ఎక్కువే తీసుకుంటుంది. నానబెట్టేసి కొద్దిగా మెంతులండి, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకోండి. వేసేసుకుని నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నానబెట్టేసి నైట్ మిక్సీకి వేస్తానండి. పక్కన పెట్టేద్దామండి ఇది నానేదానికి. ఈవినింగ్ బాగా నానిన తర్వాత అండి మనము మిక్సీకి ఎప్పుడైతే వేసుకుంటామో దానికన్నా ఒక 10 to 15 మినిట్స్ ముందుగా అటుకులు నానబెట్టుకోవాలండి. మీరు తీసుకున్న మినపప్పు ఎంత తీసుకుంటారో దాంట్లో 1/2 కప్పు అటుకులు తీసేసుకోండి. తీసేసుకొని బాగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అటుకులు వేసుకోవడం వల్ల దోశ చాలా క్రిస్పీగా బాగా వస్తుందండి. మీరు అటుకులు ప్లేస్లో రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. మనం అన్నం ఉంటుంది కదా, అన్నమైన తీసుకోవచ్చు. చూడండి బాగా నానిపోయాయి జొన్నలు, మినపప్పు. మీరు కావాలంటే జొన్నల్ని మినపప్పుని సపరేట్ కూడా నానబెట్టుకోవచ్చండి. నేనైతే మిక్స్ చేసి నానబెట్టేశాను. మరొకసారి వాష్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. మిక్సీ జార్ తీసేసుకుని అర్ధానికి వేసుకోండి. ఫుల్గా వేసుకున్నారంటే మెదగదండి. ఇది కొద్దిగా హార్డ్గా ఉంటాయి జొన్నలు, మెదగడానికి చాలా టైం పడుతుంది. కొద్దిగా వేసేసుకోండి. మీకైతే రైస్ మిల్లు దగ్గరలో ఉంటే మిషన్లో అయినా వేసేసుకోండి. చాలా నున్నగా వేసుకోవాలండి, రఫ్గా వేసుకోకూడదు. చూడండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. మీరు ఏ దాంట్లో అయితే పులుపు పెడతారో ఆ బాక్స్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. లాస్ట్లో అటుకులను కూడా వేసేసుకుందాం. మీరు కావాలంటే అటుకుల్ని మిక్స్ చేసేసి జొన్నల జొత్తులో అయినా వేసేసుకోవచ్చండి. నేను సపరేట్గా ఒక జార్కి అటుకులు వేసేసుకుంటున్నాను. అటుకులు కూడా మిక్స్ చేసేసుకుందామండి ఇందులోకి. చూడండి ఒకసారి మీరు చేత్తో ఇలా కలిపారంటే పిండి అనేది పులుపు బాగా వస్తుందండి. చూడండి ఒక 5 మినిట్స్ చేత్తో ఇలా కలిపేసుకోండి. మనం వేసుకున్న అటుకులు మొత్తము మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఓవర్ నైట్ పెట్టేసుకుందామండి. ఓవర్ నైట్ పెట్టకపోయినా పర్వాలేదండి. మనం మామూలుగా రైస్తో చేసుకున్న వాటికన్నా ఇవి తక్కువగా పులిసినా కూడా బాగానే ఉంటుంది. 4 to 5 అవర్స్ నానినా సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ చేస్తానండి. చూడండి బాగా పులుపు అనేది వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు కొద్దిగా తీసేసుకుని మనకి ఎంత కావాలో అంతా వేరే బాక్స్లోకి తీసేసుకోండి. ఒక గిన్నెలోకి దేంట్లోకైనా తీసేసుకుని మిగిలింది అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. ఒక 2-3 రోజుల వరకు ఉంటుందండి.
ఒక గిన్నెలోకి తీసేసుకొని సాల్ట్ అండి, రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి మీరు తీసుకున్న పిండిని బట్టి. కొద్దిగా ఒక చిటికెడంతా వంట సోడా అండి, వంట సోడా ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకోండి, లేకపోయినా పర్వాలేదు, బాగా వస్తాయండి జొన్న దోశలు అనేది సోడా వేయకపోయినా. బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఎక్కువగా పలుచగానే ఉండకూడదు, మరి తిక్కుగా ఉండకూడదండి. ఈ బ్యాటర్ అనేది కొద్దిగా పలుచగానే ఉండాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా హీట్ అయిందో లేదో చూసుకోండి. కొద్దిగా వాటర్ జల్లేసుకోండి, ఇలా కొద్దిగా 1 డ్రాప్ ఆయిల్ వేసేసుకొని ఫుల్ రబ్ చేసేసుకోండి. ఒక ఉల్లిపాయతో ఇలా పెంచి పైన ఇలా రుద్దామంటే దోశ అనేది చాలా బాగా వస్తుందండి. దోశలు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఉల్లిపాయతో ఇలా దోశ ప్యాన్ మొత్తము స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫుల్ ప్యాన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసేయండి. చూడండి, నేను ఒక గరిటె పిండే తీసుకున్నాను, ఒక దోశ అనేది వచ్చేసింది. చాలా పలుసుగా వచ్చినాయండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. మీరు హెల్త్ ప్రకారంగా ఎవరైనా డైటింగ్ చేస్తున్న వాళ్ళైతే బటర్ని కొద్దిగా అయినా వేసుకోవచ్చు. మీరు ఆయిల్ బటర్ ఏది వేయకున్నా కూడా అలాగే చేసుకోవచ్చండి. మనకి పాల మీద మీగడ ఉంటుంది కదండి ఇంట్లో, ఆ మీగడనైనా వాడుకోవచ్చండి. రైస్ని స్కిప్ చేసి ఈజీగా ఇలా దోశలు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి, 2 సైడ్స్ ఈవెన్గా ఇలా కాల్ చేసుకున్నాం దోశలు. చూడండి ఎంత క్రిస్పీగా నార్మల్ దోశలాగే వచ్చాయండి. మరొకటి వేసేసుకుందాం ఇలాగే. పిల్లలకు కూడా ఇలా పెట్టి అలవాటు చేసామంటే వాళ్ళు కూడా ఈజీగా తీసేసుకుంటారండి. చూడండి ఎంత పలుచగా వచ్చిందో దోశ, నార్మల్ దోశలాగే వచ్చిందండి. మీరు ఇలాగే మీ ఇంట్లో ఉన్న చిరుధాన్యాలు వేటితో అయినా చేసేసుకోవచ్చండి. సాములు, అరికలు, సజ్జలు, గోధుమలు అన్నీ మిక్స్ చేసేసి కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. చూడండి దోశలు వేసేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా దోశలు అనేది వచ్చేసాయో, అసలు స్టిక్కీ అనేది కాలేదండి. నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను, అలాగే సాంబార్ చేసుకున్నానండి. నేను ఆల్రెడీ పల్లీ చట్నీ చేసి పెట్టాను, మన వీడియోలో ఉంది, కావాలంటే ఒకసారి మీకు అవసరమైతే చెక్ చేయండి. చెక్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. చూడండి దోశ అనేది చాలా 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 బాగా వచ్చిందండి. పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా పెట్టచ్చండి. మన నార్మల్ దోశలాగా గట్టిగా కూడా అయిపోదండి, ఇలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది దోశ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఈ దోశలోకి టమోటా చట్నీ ఏ పచ్చడిలో అయినా తీసేసుకోవచ్చండి. చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ, బాయ్. చూడండి తుంచి చూపిస్తాను, ఎంత పలుచగా ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు సాఫ్ట్గా వచ్చిందండి, చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది.